ఏ ప్రశ్న వేస్తే ఏ సమాధానం చెప్పాలి, ఏ ప్రశ్నకు మౌనం దాల్చాలి, ఏమడిగితే తలా తోకాలేని జవాబు చెప్పాలి. ఇదేదో ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదు కాదండోయ్. ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యే నిందితులు, సాక్షులకు టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇస్తున్న ముందస్తు కోచింగ్. విచారణ అధికారులు ఏ ప్రశ్న వేస్తారు, దానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే అంశంపై న్యాయవాదుల బృందం వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పడం చూసి విస్తుపోయిన ఏసీబీ అధికారులు అసలు విషయం ఏమిటని ఆరా తీస్తే ఈ సంగతి బయటపడింది. కొందరైతే ప్రశ్నపత్రం ముందే లీక్ అయిందా అన్నట్లు ఏసీబీ ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పడం, మరికొన్నింటికి మౌనం దాల్చడం, చాలా వాటికి పొంతన లేని సమాధానాలు చెప్పడం లాంటివి చేస్తున్నారు. ఓటుకు కోట్ల కేసులో అరెస్టైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మొదలు మంగళవారం విచారణకు హాజరైన శ్రీనివాసులు రాయుడు దాకా విచారణలో వారు చెప్పిన సమాధానాల్లో చాలా అంశాలు అధికారులు అవాక్కయ్యేలా ఉన్నాయని ఏసీబీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చారంటే ఇక వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాక్ విచారణ మొదలవుతుంది. అంతేకాదు, విచారణకు వచ్చే రోజున తిరిగి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెళ్లాల్సిందే. విచారణ తర్వాత ఏసీబీ అడిగిందేంటి, వారు చెప్పిందేంటి, మళ్ళీ అక్కడ విచారిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా ఓ ముఖ్యమైన నేత నేతృత్వంలో కొందరు ప్రముఖులు ఒక విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ విభాగంలో నిష్ణాతులైన న్యాయవాదులతో పాటు పలువురు మాజీ, ప్రస్తుత పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు అనుమానిస్తోంది. ఈ తర్ఫీదు ఇస్తున్న వారు ఎవరనే అంశాలపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన వారు ఏపీలో ఆశ్రయం పొందినట్లుగా కూడా గుర్తించింది. అక్కడ వీరికి షెల్టర్ ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది.